ఆపరేషన్ ఏఆర్ఆర్. ఆపరేషన్ ఏఆర్ఆర్. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? టార్గెట్ ఏఆర్ఆర్ అని కానీ, ఆపరేషన్ ఏఆర్ఆర్ అని కానీ బహుశా విని ఉండరు. ఇప్పుడిప్పుడే అది బయటకు వస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా ఆల్మోస్ట్ ఆ కేసు విచారణ క్లైమాక్స్లో ఉన్న దశలో ఇప్పుడు ఈ ఆపరేషన్ ఏఆర్ఆర్ అనే విషయం బయటకు వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, ఏఆర్ఆర్ అంటే యనుమల రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి అనే పేరు ప్రస్తావించకుండా, ఆ పేరు పలకకుండా ఒక కోడ్ లాంగ్వేజ్ను పెట్టుకున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ముఠా. ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే ఏఆర్ఆర్, టార్గెట్ ఏఆర్ఆర్, ఆపరేషన్ ఏఆర్ఆర్ వాటెవర్. ఇది అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన, ఇది మన పదవి విరమణ చేసినప్పటికీ ఆయన ప్రతిభా పాఠవాలను గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఆయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా నియమించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఏదైతే ప్రక్రియ మొదలైందో ఆ ప్రక్రియకు నాయకత్వం బాధ్యతల్ని ప్రభాకర్ రావుకు అప్పగించారు. ఇది ఎవరు అప్పగించారనేది ఈ సస్పెన్స్ ఇష్యూ, ఇది తేలవలసి ఉంది. సో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఛార్జ్షీట్ నమోదైంది, ఛార్జ్షీట్ దాఖలైంది. సో ప్రభాకర్ రావు ఏం చేశాడు? అప్పటి పోలీసు ఉన్నతాధికారులు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ ఏసీపీ డిఎస్పీ ఎవరు ప్రణీత్ రావు అండ్ భుజంగరావు, తిరుపతి అన్న, అంటే పోలీసు అధికారులు, వీళ్ళు కాకుండా మళ్ళీ న్యూస్ ఛానల్ అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు ఎక్సెట్రా అంటే చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వీళ్ళంతానేమో ఆపరేటర్స్, అంటే ఎక్కడెక్కడి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన సరంజామాను తెప్పించడం, అంటే వివిధ రకాలుగా టెక్నాలజీకి సంబంధించిన విషయాలు, లైక్ ఇజ్రాయెల్ మరికొన్ని దేశాల నుంచి వాటిని తెప్పించడం, అంటే స్పై కెమెరాసు, లేకుంటే సంభాషణలు ఎట్లా వినాలి, ట్యాప్ ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించిన పరికరాలు, వీటన్నిటిని కొనుగోలు చేసి తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేయడానికి సంబంధించి 17 చోట్ల 17 రకాలుగా 17 కంప్యూటర్లను తమ బేగంపేట ఎస్ఐబి ఆఫీస్లో ఉపయోగించినట్లుగా ఈ కేసులోని నిందితుడు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చాడు. ఇది ఎప్పుడు 2024 మే 28న ఇచ్చాడు వాంగ్మూలం. సరే, ప్రణీత్ రావు వాంగ్మూలం పోలీసులు కొడితే చెప్పాడా, లేకుంటే అంటే ఒప్పుకోలు ప్రకటన అంటాం కదా, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే చెప్పాడా అనడానికి లేదు. అందుకని ఈ కేసులో ఇప్పటిదాకా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏదైతే ఉందో ఎవరిని కూడా ఈ కేసులో నిందితుల, సాక్షుల, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఎవరిని కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగా కానీ కొట్టినట్టుగా కానీ ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు, అటువంటిది ఏమీ లేదు. కానీ వీళ్ళు ఒప్పుకున్నారు. ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు, రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు, మేము ఫోన్ ట్యాప్ చేసిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళకి తెలుసు కనుక ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు అనే విషయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు వాళ్ళ ముందు సిట్ ఉంచింది కనుక వాటి నుంచి తప్పించుకునే వీళ్ళని పరిస్థితిలో వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇది అదొక యాంగిల్. తర్వాత గతంలో అంటే ఇది 2024 మే ప్రాంతంలో ప్రణీత్ రావు కానీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం ఒక పక్కకు మనం కొద్దిసేపు పెడితే, ఈ సమాచారాన్ని అంటే ఫోన్ను ట్యాప్ చేసిన సమాచారాన్ని, సంభాషణలను ఎవరికి అందించారు అనే దానికి సంబంధించి కూడా కథనాలు వచ్చాయి. ఆ కథనాల్లో నిజం ఉందని నేను అనట్లేదు, మళ్ళీ ఆ కథనాల్లో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, అట్లాగే ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రావు అండ్ అప్పటి సీఎంఓలో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిలకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం,
లేకుంటే ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా అందిన వివరాలు, సంభాషణలు వీటన్నింటినీ కూడా వీళ్లకు చేరవేసినట్టుగా అప్పట్లో కథనాలు వచ్చాయి దాదాపు 1 ఇయర్ క్రితం. సరే, అందులో కూడా నిజం ఎంతుందో ఏమిటని పక్కన పెడదాం. అయితే ఫోన్ ట్యాపింగ్ అనే ప్రక్రియ జరుగుతూ ఉన్న కాలంలోనే అది ఎప్పుడు ముగిసింది అంటే డిసెంబర్ 4, 2023 ముగిసింది. ఎందుకు ముగిసిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది కనుక ఇక ఫోన్ ట్యాపింగ్ను నిలిపివేయాల్సిందిగా తనను మా బాస్ ప్రభాకరరావు ఆదేశించినట్టుగా ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం, ఆపరేషన్ ARR, యనుమల రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం గమనిస్తే సరే, కులాల గురించి మతాల గురించి మాట్లాడొద్దని మనం ఎంత అనుకున్నా కూడా సమస్య ఏంటంటే కులాల చుట్టే తిరుగుతోంది సమస్య అంతా. చూడండి, ఈ కేసులో రాజకీయ నాయకులైన కేసీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ అండ్ నవీన్ రావు వీళ్ళందరూ ఒక కులం వాళ్ళే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇదొక యాంగిల్. తర్వాత చాలా కాలం పాటు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన ఎవరు సందీప్ రావు అనే వ్యక్తి కూడా అదే సామాజిక వర్గం. ఆయన కూడా వీళ్లకు బంధువే. సరే, ఆయన ఈ ట్యాపింగ్ కేసులో అయితే ఎక్కడ లేనట్టు కనబడుతోంది, ఎక్కడ ఆయన పేరైతే ఎక్కడ లేదు. సో ఇప్పుడు కేసులో నిందితులైన వాళ్ళలో ఆ న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు, రాధాకిషన్ రావు అంటే పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళందరూ కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. చూడండి, ఈ డైమెన్షనే కొత్త డైమెన్షన్ ఇది. బహుశా మనం మరే రాష్ట్రంలో కూడా ఈ రకమైన సామాజిక సమీకరణలు అంటామా, లేకుంటే సామాజికంగా మనమంతా ఒక్కటి, మనం కలిసికట్టుగా పనిచేయాలి, రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయాలి, అసలు కాంగ్రెస్ రాకుండా చేయాలి, కనుక ప్రత్యర్థులను దెబ్బతీయాలి. ప్రత్యర్థులను దెబ్బతీయాలి అంటే ఏం చేయాలి, ముందు ప్రత్యర్థులకు ఆర్థిక వనరులు చేరకుండా చేయాలి. ఈ పని సమర్థంగా వీళ్ళు నిర్వహించారు. ప్రభాకరరావు ముఠా అని నేనైతే చెబుతున్నానో, లేదా ప్రభాకరరావు కిరాయి సైన్యం అని ఏదైతే కథనాలు వస్తున్నాయో, ఈ కిరాయి సైన్యంగా చెబుతున్న వాళ్ళు, ఒక ముఠాగా ఏర్పడి చేసిన వాళ్ళు కనీసం 1200-1300కు పైగా ఫోన్లను ట్యాప్ చేసి పారేశారు. అందులో అందరి ఫోన్లు ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ఉన్నాయి. అండ్ రాజకీయంగా ఎవరెవరైతే తమ పార్టీలో కూడా అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందనే రకమైన ట్రెండ్ ప్రారంభమైందో, పోలింగ్ సరళి ఎన్నికల ఫలితాల సరళి కనిపించిందో, తక్షణం ఈ ప్రక్రియకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ధ్వంసం చేయవలసిందిగా తనను ప్రభాకర్ ఆదేశించినట్టు ప్రణీత్ రావు చెప్పాడు. అందువల్లనే చాలా హార్డ్ డిస్క్లో తీసుకెళ్ళి మూసిలో పారేశాడు ఆయన, ఎవరు, ప్రణీత్ రావు. ఆ మూసిలో పారేసిన సంగతి మనకెవరికి తెలియదు, ఆ ప్రణీత్ రావు చెప్పితేనే మనకు తెలిసింది. ప్రణీత్ రావు కానీ రాధాకిషన్ రావు కానీ వాళ్ళ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా మేము బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తుల ఫోన్లను ట్యాప్ చేశాము, మేము బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ప్రత్యర్థులైన వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశాము, బీఆర్ఎస్లో కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశాము. వాళ్ళ ఫోన్లు అంటే వాళ్ళ ఫోన్లు ఒక్కటే కాదు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ డ్రైవర్ల ఫోన్లు, వాళ్ళ పిఏల ఫోన్లు, పిఆర్ఓల ఫోన్లు, లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు మొత్తం ట్యాప్ చేసి పారేశారు. ఎంత పకడ్బందీగా జరిగింది అంటే, సరే దీని నుంచి రాజకీయ నాయకులు తప్పించుకుంటారా లేదా అనేది ఇంకొక యాంగిల్ ఉంది. అది పక్కన పెడితే టార్గెట్ ARR లేదా ఆపరేషన్ ARR పేరిట ఈ ఫోన్ ట్యాపింగ్ కాండ చాలా పకడ్బందీగా భారీగా జరిగినట్టు మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.